క్రిప్టో కరెన్సీ మాటను జరుగుతున్న మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాస కారణంగా చాలా మంది దారుణంగా మోసపోతున్నారు. లక్షలాది రూపాయలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది? బాధితుడు ఎలా మోసపోయాడు? టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో అటెన్షన్ డైవర్షన్ చేసి దాదాపు 12 లక్షల డబ్బును దొంగిలించిన ముఠాను టోలీ చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 25వ తేదీన సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా తీసుకుని 5 మంది నిందితులను పట్టుకున్నారు. సాయి ప్రసాద్ రెడ్డి క్రిప్టో కరెన్సీ కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన మాజ్ అనే వ్యక్తి అతనికి పరిచయమయ్యాడు. తన మిత్రుడి వద్ద 10 లక్షల రూపాయల విలువగల క్రిప్టో కరెన్సీ ఉన్నాయని నమ్మబలికి మాజ్ టోలీ చౌకీలోని తన మిత్రుడి ఆఫీస్కి ప్రసాద్ రెడ్డిని తీసుకుని వచ్చాడు. అక్కడ బాధితుని వద్ద నుంచి 6,40,000 రూపాయల నగదును తీసుకుని ఉడాయించారు. అదేవిధంగా మరో వ్యక్తి నుంచి కూడా 5 లక్షల రూపాయలు తీసుకుని పారిపోయారు కేటుగాళ్లు. ఈ కేసుకు సంబంధించి 5 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ కృష్ణగౌడ్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను పట్టుకున్న ఆఫీసర్స్ కి తగిన నగదు బహుమతి ఇవ్వనున్నట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. పి సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కంటెంట్స్ ఏంటంటే అతను క్రిప్టో కరెన్సీ యూఎస్డిటీ డిజిటల్ కరెన్సీ కోసం మనం ట్రై చేస్తున్నప్పుడు అతను ఒక యాప్లో సెర్చ్ చేస్తుంటే రెడిట్ యాప్లో సెర్చ్ చేస్తుంటే ఈ మన ప్రాంతానికి చెందిన మాజ్ అనే వ్యక్తి అతనికి కాంటాక్ట్ కావడం జరిగింది. అతను ఏం చెప్తానంటే, మాజ్ అనే వ్యక్తి నా ఫ్రెండ్ సయ్యద్ ఇర్ఫాన్ దగ్గర ఒక 10 lakhs యూఎస్డిటీ కరెన్సీ ఉంది, మనం అతను కలిస్తే అతను డెఫినెట్గా మనకు అరేంజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది.